రెడ్ వన్ చూసాను ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ వీడియోలో, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సినిమా ఎలా ఉందంటే మాత్రం ఇది ఒక ప్రిటీ జెనరిక్ హాలీవుడ్ మూవీ. క్రిస్మస్ వచ్చింది కాబట్టి క్రిస్మస్ మీద సినిమా అనమాట. డ్వేన్ జాన్సన్ అండ్ ఆల్సో క్రిస్ ఎవాన్స్ వీళ్ళిద్దరు బడ్డీ కాప్ టైప్ ఆఫ్ స్టోరీ టెలింగ్ లో నడుస్తా ఉంటది. శాంటా క్లాస్ ను ఒక విచ్ కిడ్నాప్ చేస్తుంది అనమాట. శాంటా క్లాస్ ని వెతికే ప్రయత్నంలో ఏం జరిగిందని జనరల్ స్టోరీ అనమాట. సినిమాలో నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, బట్ స్టిల్ ఇలాంటి ఎలిమెంట్స్ మనం చాలా సినిమాలో చూసాం కదా, కొత్తగా ఏం చూపించారనే ఫీలింగ్ లో ఉంది. విఎఫ్ఎక్స్ చూడడానికి బాగున్నా గానీ ఇలాంటి అసలు ఇప్పటివరకు చూడలేదనే ఫీలింగ్ ఇక్కడ రాదనమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనమాట. ఏది కూడా కొత్తగా అనిపించదు, జెనరిక్ గా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ రాక్ అండ్ క్రిస్ ఎవాన్స్ మధ్యలో జరిగే కాంబ్రాడరీ గానీ డైలాగ్స్ గానీ అన్ని కూడా మనకి రెడ్ నోటీస్ మూవీలో రాక్ అండ్ రాయన్ రెనాల్డ్స్ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే బ్యాంటర్ లెక్క ఉంటది అన్నట్టు. ఆ బ్యాంటర్ ఇంకా బాగుంటది దీనికంటే. అది ప్రాబ్లం అనమాట. ప్రతి సినిమాలో ప్రాబ్లం లాగానే ఈ సినిమాలో కూడా డ్వేన్ జాన్సన్ ఫ్లాట్ నడుతుంది. అసలు ఏం చేస్తారని సినిమాకి అర్థం కాదు. ఏమంటే అవే డైలాగ్స్ ఉంటాయి, అవే యాక్షన్ ఉంటది, కొంచెమైనా రేంజ్ లేదు. చేసిన సినిమాలే చేసినట్టు చేస్తున్నాడు అన్నట్టు. యాక్టింగ్ కూడా పెద్ద క్యారెక్టర్ వెయిట్ అంటూ ఏది లేదు. ఒక అడ్వెంచర్ మోడ్ లాగా సినిమా అయితే నడవదు. ఓకే, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేటట్టు ఉంటుంది తప్ప ఏదో జరిగిపోయింది దీంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా వెగాంట్ గా ఇస్తామని ఏమనిపించదు అనమాట. చాలా సేఫ్ బెట్ ఆడేశారు సినిమాలో. క్యారెక్టర్స్ గానీ రైటింగ్ గానీ అన్ని కూడా ఎక్కడో చూసాను, సేమ్ దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసేసి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి డిఫరెంట్ మూవీలో కనిపిస్తే చూసారా, అలా చేశారన్నట్టు. నాకు అక్కడ కొట్టింది సినిమా మొత్తం కూడా. సినిమాలో నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే క్లైమాక్స్ లో శాంటా క్లాస్ గిఫ్ట్స్ అన్ని పిల్లల ఇంట్లోకి ఎలా ఇస్తాడు అనేది మాత్రం నాకు బాగా నచ్చింది అనమాట. ఆ టోటల్ సీక్వెన్స్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టుకున్నారు. ముఖ్యంగా ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ గ్యారంటీ విలన్. కిరణ్ శివ్కా అసలు తేలిపోయింది భయ్యా క్యారెక్టర్ లో. హైలైట్ ఏంటంటే ఆమె ఒక విచ్ ఉంటది, ఆమెకి 13 మంది పిల్లలు ఉంటారు అనమాట. 13 మంది పిల్లలు రష్యన్ యాక్సెంట్ లో మాట్లాడతారట, ఈమె మాత్రం అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంది. నాకు అర్థం కాలేదు అది. అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్ కి చాలా వెయిట్ ఉండాలి. కొంచెం అన్న ఎల్డర్లీ లేడీ ఉన్న బాగుండేది. ఒక యంగ్ లేడీని తీసుకొచ్చిరు, అది అసలు ఆమె మాత్రం విలన్ గా అసలు ఎలాంటి వెయిట్ క్రియేట్ చేయలేకపోయింది అనమాట. ముఖ్యంగా ఇదికు రాక్ ని పెట్టుకొని ఆమె చిన్న పిల్లలే కనిపించింది అన్నట్టు. ఆమె చెప్పి ఏ వార్నింగ్ కూడా ఏం ఆడుతున్నాం మనం లైట్ తీసుకో పక్క చేయాలనే ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు సినిమా మొత్తం కూడా. క్రిస్ ఎవాన్స్ వాస్ జస్ట్ ఓకే. యాక్టింగ్ కి పెద్ద స్కోప్ లేదు, క్యారెక్టర్స్ సరిగా రాయలేదు, నార్మల్ జెనరిక్ ఫాదర్ క్యారెక్టర్ లా రాశారనమాట. నాట్ లిస్ట్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, పెద్దగా పేలలేదు భయ్య. సినిమా మొత్తంలో కూడా కొన్ని జోక్స్ మంచిగా అనిపించినాయి. శాంటా పార్ట్ కొంచెం బాగుంది అండ్ ఆల్సో కొన్ని ట్రింకెట్స్ అక్కడక్కడ బాగున్నాయి తప్ప మిగతా అంతా కూడా ఆల్ ఇన్ ఆల్ యావరేజ్ టు బిలో యావరేజ్ సినిమా అనమాట. మ్యూజిక్ అయితే మాత్రం పిచ్చ జెనరిక్ ఉంది భయ్య. చాలా సినిమాల్లో చాలా క్రిస్మస్ మూవీస్ లో చూసిన మ్యూజిక్ కొట్టినట్టు అనిపించింది అన్నట్టు. నాకెందుకు అలెన్ సిల్వెస్ట్రీ చేసినట్టు అనిపించింది. అవెంజర్స్ మ్యూజిక్ డైరెక్టర్. సీజీ కూడా ఏదో కొత్తగా చేశారు, చాలా సూపర్ ఉందని చెప్పలేం, బట్ స్టిల్ దీనికి $250 million అయిందట బడ్జెట్. ఎక్కడ పెట్టారో నాకు అర్థం కావట్లేదు రా బాబు. అన్ని డబ్బులు ఎడ పెడుతున్నారా బాబు మీరు. ఆల్ ఇన్ ఆల్ గా రెడ్ వన్ వాజ్ ఓకే వన్, అంతే, అంతకంటే లేదు. గుడ్ వన్ అయితే సచిన కాదు. టైం పాస్ కోసం ఒక హాలీవుడ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. చూస్తా అంటే చూసేసేయండి. అండ్ యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ రెడ్ వన్. మీరు చూస్తారా, చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా చాలా కాంటెంట్ రాబోతుంది, స్పెషల్ కాంటెంట్ రాబోతుంది ఈ మంత్ లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. 50,000 దాటేసేద్దాం, 40,000కి చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.